ఫ్రెండ్స్, ఒక సెంటెన్స్లో ఒక ఇంగ్లీష్ సెంటెన్స్లో మనకు కొన్ని పార్ట్స్ అర్థమైతే సెంటెన్స్ ఫార్మేషన్ చాలా ఈజీగా అవుతుంది. మీకు తెలుసా? ఒకరు తెలియకపోతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక సెంటెన్స్లో మనకు సబ్జెక్ట్ అని ఉంటుంది, తర్వాత మనము ఆక్సివర్బ్ని కన్సిడర్ చేస్తాం, తర్వాత మనం మెయిన్ వర్బ్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ స్టాండింగ్ ఆర్ ఐ యామ్ గోయింగ్. ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది ఆక్సివర్బ్, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్. సో ఇంతవరకు మనము స్కూల్లో లేదా కాలేజ్లో ఖచ్చితంగా నేర్చుకుని ఉంటాం. కానీ దాని తర్వాత ఇంకా ఫర్దర్గా మనం ఒక ఫ్రేజ్ పెట్టాలనుకుంటే కనుక, ఫర్దర్గా మనం ఒక సెంటెన్స్ యాడ్ చేయాలనుకుంటే కనుక దాన్ని ఏమంటారో మనకు ఏ స్కూల్లో ఏ కాలేజ్లో ఎక్కడ మమ్మల్ని నేర్పించలేదు. నేర్పించినందుకే మనం చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్. ఈ టు మార్కెట్ ఏదైతే ఉందో దానిని మనం అసలు ఇంగ్లీష్లో ఏమంటాం? సబ్జెక్ట్, ఆక్సిలరీ వర్బ్, మెయిన్ వర్బ్. ఈ సెంటెన్స్లో టు మార్కెట్ ఒక పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము ఎగ్జాక్ట్గా ఏమంటాం? ఫర్ ఎగ్జాంపుల్, టు ఒక ప్రీపొజిషన్ అని మనకు తెలిసిందే, మార్కెట్ కూడా ఒక నౌన్ అని తెలిసిందే. టు ప్లస్ మార్కెట్ అంటే ప్రీపొజిషన్ ప్లస్ మార్కెట్ ఏదైతే ఉందో దీన్ని మనము ఇంగ్లీష్లో ఏమంటాం? ఇదే ఈరోజు ఒక క్లారిటీ మీకు ఇవ్వబోతున్నాం. అలాగే టు బై వెజిటేబుల్స్. I am going to market to buy vegetables. To market and to buy vegetables. దీన్ని మనము ఎగ్జాక్ట్గా ఏమంటాం? సెంటెన్స్ ఒక పార్టే, బట్ సెంటెన్స్లో కంప్లీట్గా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ చాప్టర్ మనము దీని గురించి నేర్చుకుంటాం. ఐ యామ్ గోయింగ్ టు, నేను వెళ్తూ ఉన్నాను. ఎక్కడికి? వేర్? టు మార్కెట్. వై? ఎందుకు వెళ్తున్నాను? టు బై వెజిటేబుల్స్. చూడండి, ఐ యామ్ గోయింగ్ టు బై వెజిటేబుల్స్లో టు మార్కెట్ అనేది ఒక ప్రీపొజిషన్ ప్లస్ ఒక నౌన్. ఇప్పుడు మీకు క్లారిటీ ఏమి ఇస్తున్నానంటే, ఎప్పుడైతే ఒక ప్రీపొజిషన్ తర్వాత ఒక నౌన్ లేదా ఒక ప్రనౌన్, అండ్ అంటే నౌన్ ఆర్ ప్రనౌన్, నౌన్ లేదా ప్రనౌన్ ఉంటే దానిని మనము డైరెక్ట్గా ఒక ఫ్రేజ్ అంటాం. ఏమంటాం? ఫ్రేజ్. నౌ వాట్ ఈస్ ఫ్రేజ్? ఫ్రేజ్ అనేది ఒక సెంటెన్స్ ఒక భాగమే, బట్ నాట్ ఎ సెంటెన్స్. It is a part of a sentence, but it's not completely sentence. It is the combination of preposition plus noun or pronoun, but it doesn't give a complete sense in a sentence. It is a dependable phrase అన్నమాట. ఒక పార్ట్ ఏదుందో ఇది ఒక డిపెండబుల్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెళ్ళిన వెంటనే మీ ఫ్రెండ్కి మార్కెట్కి అని చెప్పేసి ఆగండి. సో మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఏమని? మార్కెట్కి ఏంటి? ఏం చూస్తున్నావు? మార్కెట్కి. సో నేను మార్కెట్కి వెళ్తున్నా. నో ఇట్స్ కంప్లీట్ సెంటెన్స్. సో ఫ్రేజ్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, బట్ ఇట్ డజంట్ గివ్ అ కంప్లీట్ సెన్స్ అన్ ఎ సెంటెన్స్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రీపొజిషన్ ప్లస్ నౌన్ ఆర్ ప్రనౌన్, అండ్ ఇట్ కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ద సెంటెన్స్. ఒక సెంటెన్స్లో మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఒక ప్రీపొజిషన్ తర్వాత ఒక నౌన్ లేదా ఒక ప్రనౌన్ వస్తుందో ఆ పార్ట్ని మనం ఇంగ్లీష్లో ఫ్రేజ్ అని అంటాం. సో మోస్ట్లీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఫ్రేజ్ అనేది అండ్ ప్రీపొజిషన్ అనేది చాలా వరకు మనకు అడుగుతుంటారు. సో ఫ్రేజ్లో మనకు కంప్లీట్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రీపొజిషన్ తర్వాత ఎప్పుడైతే ఒక నౌన్ లేదా ఒక ప్రనౌన్ వస్తుందో దాన్ని మనం కంప్లీట్గా ఫ్రేజ్ అంటాం. అండ్ ఫ్రేజ్ ఏం చేస్తుంది? సెంటెన్స్లో ఫ్రేజ్ ఏం చేస్తుందంటే, ఫ్రేజ్ అనేది ఎక్కడ? వేర్. ఎప్పుడు? వెన్. ఎలా? హౌ. టు హూమ్? ఎవరికి? ఫర్ హూమ్? ఎవరి కోసం? వెన్, వేర్, హౌ, టు హూమ్ అండ్ ఫర్ హూమ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే పనే ఒక ఫ్రేజ్ అనమాట. సో ఇలాంటి మరికొన్ని గ్రామర్ ట్రిక్స్ నేర్చుకోవాలనుకుంటే నా పేజ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా మనము ఇంకొకటి మనకు టు బై వెజిటేబుల్స్ ఉన్నాయి చూడండి, దాని గురించి మనం క్లారిటీ ఇస్తాం. థ్యాంక్ యూ.